వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మెయిల్ అండ్ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ. సో మెయిల్ అండ్ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సుశాంత్ ఈవెన్ స్టూడియోలో ఉన్నారు ఫ్రమ్ 49. సో మీరు ఈ ప్రాబ్లమ్స్తో కనుక బాధపడలేకపోతే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి డయల్ చేయొచ్చు, డాక్టర్తో లైవ్లో మాట్లాడచ్చు. హలో సుశాంత్ గారు. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మెయిల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. ఫస్ట్ విల్ గో విత్ ద మెయిల్. సో చాలా మందికి ఉండే అపోహలు ఏంటంటే ఓన్లీ ఫిమేల్లోనే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటారు, బట్ మెయిల్లో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్తారు? సో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉంటే ఇఫ్ ద కపుల్ ఈజ్ అనేబుల్ టు కన్సీవ్ అ ప్రెగ్నెన్సీ, అప్పుడు ఒక ఇన్ఫర్టైల్ కపుల్ లాగా ఇద్దరికి ఒకే టైం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బేసిక్ టెస్ట్ హస్బెండ్స్లో సెమెన్ అనాలిసిస్ అని ఉంటుంది, వీర్యంది కణాల పరీక్ష అది. సో ఐడియలీ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ ఒక మంచి స్టాండర్డైజ్డ్ ల్యాబ్, అంతా క్యాలిబ్రేటెడ్ సిస్టమ్స్, WHO ప్రోటోకాల్స్ ఫాలో చేసే ల్యాబ్లో చేస్తే అప్పుడు యాక్యురేట్ రిజల్ట్ వస్తాయి. ఎందుకంటే సెమెన్ రిజల్ట్స్ చాలా ఫ్లక్చుయేట్ అవుతాయి. ఈరోజు ఇస్తే నెక్స్ట్ వీక్ ఇస్తే ఇట్స్ నాట్ లైక్ బ్లడ్ టెస్ట్, అది వేరీ అవుతుంది. ఎందుకంటే ఒక జస్ట్ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఎంటైర్ శాంపుల్, నార్మలీ వాల్యూమ్ దాని 3 ml అట్లా వస్తుంది సెమెన్. సో ఇట్స్ జస్ట్ అ ఫ్రాక్షన్ ఈజ్ అనలైజ్డ్, అందుకే స్పర్మ్ కౌంట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఎవ్రీ రిపోర్ట్. సో ఒక స్టాండర్డైజ్ ల్యాబ్లో చేసుకోవాలి ఈ సెమెన్ అనాలిసిస్. 40% అవుట్ ఆఫ్ ఎంటైర్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. హస్బెండ్ది ఏదో చిన్న రీజన్స్ ఉంటాయి, అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ సిమిలర్ ఇన్సిడెన్స్ ఫీమేల్ పార్ట్లో ఉంటుంది, అండ్ ఇన్ 20% కేసెస్ మిక్స్డ్ ఫ్యాక్టర్, ఇద్దరిలో చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైట్. సో మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనగానే ముందుగా వాళ్ళ కౌంట్ తక్కువ ఉండొచ్చు, లేదంటే ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అంటారా? డెఫినెట్లీ. సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఈజ్ సబ్స్టెన్స్ అబ్యూస్, స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఎనీ టైప్ ఆఫ్ స్మోకింగ్, ఈవెన్ లెస్ మైల్డ్ సోషల్ స్మోకింగ్ ఆల్సో క్యాన్ హ్యావ్ ఇంపాక్ట్. స్పర్మ్స్ కౌంట్ డెఫినెట్లీ తక్కువ అయిపోతుంది, అండ్ నికోటిన్, టార్ అవి అన్నీ కెమికల్స్ వెన్ ఇట్ ఎంటర్స్ లంగ్, బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అవుతాయి, డైరెక్ట్లీ టెస్టిస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. గొనాడోటాక్సిక్ అంటారు. సేమ్ థింగ్ ఫర్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ ఎక్కువ తాగితే టెస్టిక్యులర్ అట్రోఫీ, సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవి అన్నీ దే ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ టు ఇన్ఫర్టిలిటీ ఆల్సో. అండ్ దెన్ కొన్ని డిఫరెంట్ రీజన్స్, క్రానిక్ ఇల్నెసెస్ అండ్ కోమార్బిడిటీస్. సో డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా, అంటే డయాబెటీస్ ఇస్ సచ్ ఎ ఇల్నెస్, దానికి ఏమీ సిమ్టమ్స్ కూడా ఉండవు. పేషెంట్ విల్ నాట్ నో షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి. సో అందుకే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. ఒకసారి క్లినిక్ విజిట్ అవుతే జనరలీ హస్బెండ్ అండ్ వైఫ్ది హార్మోన్స్, షుగర్స్, బ్లడ్ ప్రెషర్స్ ఇది మ్యాండేటరీగా చెక్ చేయాలి, అప్పుడే ఇది తెలుస్తాయి. బికాజ్ పేషెంట్కి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో అది రైట్. గుంటూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, నుష్రత్ గారు. హలో. హలో, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే. నా పేరు నుస్రత్ అండి. నాకు 27 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే. పెళ్ళయి 5 years అవుతుందండి నాకు. ఓకే. కాకపోతే పిల్లలు లేరండి. PCOD ప్రాబ్లంతో ఇంతకుముందు నేను బాధపడ్డాను బాగా. లాప్రోస్కోపీ అయింది లాస్ట్ ఇయర్, అది మళ్ళా వచ్చి నీటి బుడగలు మళ్ళా వచ్చి మళ్ళా తగ్గినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక మేడం దగ్గర చూపించుకుంటున్నాను. ఓకే. ఆ మేడం గారు అన్నారు, అమ్మ నీకు ఎగ్స్ అనేది తక్కువలో ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, పెరగడం లేదు అని చెప్పారు మేడం. రైట్. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏందో అర్థం కావట్లేదు. నాకైతే ఇంట్లో అయితే చాలా ప్రెజర్ చేస్తున్నారు పిల్లలు లేరని చెప్పి. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. ఇంకొకటి అన్నారు, టెస్టింగ్ అయిందా? హస్బెండ్ కి టెస్టింగ్ అయింది. హస్బెండ్ కి మొత్తం బానే ఉంది తనకి. ఓకే. మీది ట్యూబ్స్, ఒక HSG టెస్ట్, ఎక్స్రే ఆర్ సెలైన్ పెట్టి ట్యూబ్స్ చూస్తారు, అది చెక్ చేశారా? చెక్ చేశారు, ట్యూబ్స్ ఓపెన్. కాకపోతే నాకు ఏంటంటే ఎగ్స్ అనేది పెరగట్లేదు, ఏమైనా హార్మోన్స్ ఏదైనా తేడా ఉందేమో అని చెప్పారు. ఆ టెస్ట్లు రాశారు కానీ అది నేను రైట్. అదే. సో దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్స్ పెరగట్లేదు, అది ఒక డిఫరెంట్ డయాగ్నోసిస్. తక్కువ ఎగ్స్, అది ఒక డిఫరెంట్ డయాగ్నోసిస్. సో ఎగ్జాక్ట్లీ ఓవరీలో ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అది చెక్ చేయడానికి AMH అని ఒక టెస్ట్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్, యాంటీ మలేరియన్ హార్మోన్. ఇది
టెస్ట్ చేస్తే ఒక లెవెల్ కింద ఉంటే వీ క్యాన్ క్లాసిఫై దట్ ఎగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంది, రిజర్వ్ తక్కువ ఉందని చెప్పొచ్చు పేషెంట్కి. అబౌవ్ 1.6 లెవెల్ వస్తే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ ఏఎంహెచ్. అండ్ ఏఎంహెచ్ ఇంపార్టెన్స్ ఏముంటుందంటే రెస్పాన్స్ టు ఇంజెక్షన్స్. కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, పర్టికులర్లీ పీసీఓ పేషెంట్స్లో 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. హార్మోన్స్ చెక్ చేసుకుంటారు నెలసరి 2వ రోజుకి, FSH LH 2 హార్మోన్స్. దీనిలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. సపోజ్ LH చాలా హై అండ్ FSH తక్కువ ఉంటే దాని రిలేషన్లో ఆ డాక్టర్ మీకు హార్మోనల్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ ఒక్కొక్కసారి మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి ఇన్ పీసీఓ పేషెంట్స్. సో ఎగ్జాక్ట్లీ మీకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉందా లేదా అది ఫస్ట్ తెలుసుకోవాలి. దానికి హార్మోనల్ మెడికేషన్స్ అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి, అది ఇచ్చి ఆఫ్టర్ హార్మోనల్ రెగ్యులేషన్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి అండ్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు, గుడ్లు పెరగడానికి ఇంజెక్షన్స్ పెడతారు. ఇన్ కేస్ మెడిసిన్స్ తోటి అవ్వలేకపోతే డెఫినెట్లీ ఇంజెక్షన్కి రెస్పాన్స్ ఉంటుంది. ప్రొవైడెడ్ ఓవరీస్లో ఎగ్ రిజర్వ్ బాగుంటే డెఫినెట్లీ మీ ఎగ్స్ పెరుగుతాయి అండ్ మీరు ఫర్దర్గా న్యాచురల్, అదర్వైజ్ న్యాచురల్ అవ్వలేకపోతే IUI పద్ధతిలో సక్సెస్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు కాలర్ మాట్లాడినట్టు PCOD అండ్ థైరాయిడ్ ఈ రెండు ఉన్న వాళ్ళల్లో మేజర్గా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో PCOD అండ్ థైరాయిడ్ వచ్చిందనగానే ఇంకా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది అంటారా, ఆర్ ఎల్స్ మేబీ 50-50 ఛాన్సెస్ అంటారా? రైట్. సో ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీ డిఫరెంట్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఇస్ డిఫరెంట్. యాక్చువల్లీ కొన్ని పేషెంట్స్ చాలా బాధపడతారు. దే విల్ గో టు స్కానింగ్ ఫర్ సమ్ అదర్ రీజన్, వేరే కారణంతో స్కానింగ్కి వెళ్తే అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నాయని రిపోర్ట్ దే విల్ కమ్ అండ్ అరే మాకు PCOD ప్రాబ్లం ఉంది అని చెప్తారు. కానీ అలా ఉండదండి. ఆ పేషెంట్కి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే వేరే సిమ్టమ్స్ ఏం లేకపోతే ఇట్ ఈస్ నాట్ కాల్డ్ PCO సిండ్రోమ్, జస్ట్ పాలిసిస్టిక్ ఓవరీ, దానికి ఇగ్నోర్ చేసుకోవచ్చు. వన్స్ జస్ట్ డయట్ అండ్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ 30 minutes, ఒక బ్యాలెన్స్ డయట్, బేసిక్లీ హై ప్రోటీన్స్ ఉండాలి, లో కార్బోహైడ్రేట్స్, లో షుగర్ డయట్, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి, షుగరీ ఫుడ్స్ బేసిక్లీ, అండ్ ఉప్పు నూనె, ఆల్ దీస్ థింగ్స్ ఇవి మాడిఫై చేసుకుంటే, స్లీప్ కరెక్ట్ ఉంటే డెఫినెట్లీ పాలిసిస్టిక్ ఓవరీ రివర్స్ అవుతుంది. అండ్ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్లో దేర్ ఇస్ డెఫినెట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఆ పేషెంట్కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ అవుతుంది, బరువు పెరుగుతుంది పేషెంట్స్ది. సెకండ్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్, అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి, వస్తే సడన్గా 3 monthsలో ఒకసారి వస్తాయి అండ్ హెవీ బ్లీడింగ్ అవుతుంది ఆ పేషెంట్స్కి ఒక్కొక్కసారి. అండ్ సమ్ టైమ్స్ 4-5 months అట్ అ టైమ్ ఆల్సో దే విల్ నాట్ గెట్. థర్డ్ సిమ్టమ్ ఎక్సెస్ హెయిర్ గ్రోత్. ఆ పేషెంట్స్కి బాడీలో ఉమెన్లో ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ ఉంటుంది, హిర్స్యూటిజం అంటారు, అండ్ పింపుల్స్ కూడా. సో దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ వేర్ సిండ్రోమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేల్ హార్మోన్ చెక్ చేసి దానికి కరెక్ట్ చేసుకోవాలి. రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, శంకర్ హైదరాబాద్ నుంచి. శంకర్ గారు. హలో శంకర్ గారు చెప్పండి మీ ప్రాబ్లం. అది ఏం లేదు మేడం, మాకు ఇట్లా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఆ విషయం అంటే లాస్ట్ టైం కూడా ఒకసారి మేము ఈ హాస్పిటల్కి వెళ్ళాము లాస్ట్ ఇయర్. ఓకే. ట్రీట్మెంట్ చేసుకున్నాము, అంటే కోర్స్ ఇచ్చారు, కోర్స్ వాడండి ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అన్నారు. ఓకే. ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరనే సార్ హాస్పిటల్లో వెళ్ళాము అన్నట్టు. నేను మా వైఫ్ ఇద్దరం టెస్టులు చేయించుకున్నాము. ప్రాబ్లం ఏం లేదండి, మామూలుగా PCODనో ఏదో అన్నారు మేడం మా వైఫ్కి. అది దానికి తగ్గట్టు టాబ్లెట్స్ ఇచ్చారు, ట్రీట్మెంట్ కూడా ఓకే ఉంది అన్నారు. ఇక మళ్ళీ తర్వాత 1 year తర్వాత మేము అక్కడికి వెళ్ళలేదు. అంటే వాళ్ళేమి అట్లా రెగ్యులర్గా ఏం రమ్మనడం అట్లా ఏం చేయలేదు అన్నట్టు. ఇట్లా కోర్స్ ఇచ్చారు, ఇది వాడండి ఏం ప్రాబ్లం లేదని అని అన్నారు. నాకు మా వైఫ్ ఇద్దరికి టెస్ట్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు పిల్లల కోసం? సార్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళే ఒక 1 year తర్వాత నుండి ట్రై చేస్తున్నారు సార్. ఇప్పుడు 3 years కంప్లీట్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి. ఓకే. సో 2 years నుంచి ట్రై చేస్తున్నారు సార్? అవునండి. ఓకే. సో ఇప్పుడు వరకు జస్ట్ కొన్ని కోర్స్ మెడిసిన్స్ ఇచ్చారు, బట్ ఇప్పుడు వరకు ప్రొసీజర్స్ ఏం చేయలేదా? IUI అలాంటి ఏదైనా ప్రాసెస్ అలా ఏం జరగలేదు? మా వైఫ్ టెస్ట్ చేశారు, మీకు ఏం ప్రాబ్లం లేదని అన్నారు. మళ్ళీ తర్వాత మా వైఫ్ బ్లడ్ టెస్ట్ చేయడం లాంటిది కానీ PCODది ఒక 2-3 టెస్ట్ చేశారు. అసలు దేంట్లో ఏం ప్రాబ్లం లేదండి. రెగ్యులర్గా ఈ జనరేషన్లో రెగ్యులర్గా ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఆ మేడం అన్నారు. మేడం పేరు మేడమా ఏదో తెలియదు, ఐడియా లేదు నాకు అంత. సో ఇప్పుడు సిస్టమాటిక్లీ ఇప్పుడు యాజ్ అ కపుల్
మీకు ఏం చేయాలని ఒక గైడెన్స్ ఇస్తాను. సో ఇప్పుడు 2 years నుంచి రెగ్యులర్గా ట్రై చేస్తున్నారు. డెఫినెట్లీ ఇఫ్ మీరు రెగ్యులర్గా కరెక్ట్ ఫర్టైల్ పీరియడ్లో మీట్ అవుతే ప్రెగ్నెన్సీ 2 years రాలేకపోతే ఏదో ఒక కారణం ఉంటుంది. ఐదర్ ఇట్ క్యాన్ బి క్లాసిఫైడ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అని ఒక గ్రూప్ ఉంటుంది. మీ అన్ని టెస్ట్ నార్మల్ వస్తే అప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని క్లాసిఫై చేసుకోవచ్చు. అన్ని టెస్ట్ అంటే ఏమేమి చూడాలి? ఫస్ట్ ఎగ్ రిజర్వ్ చెక్ చేసుకోవాలి. పీరియడ్ సెకండ్ డేలో ఒక స్కానింగ్ చేయాలి మీ మిసెస్కి. సో ఫీమేల్ పార్ట్నర్ది అల్ట్రాసౌండ్, యూట్రస్ ఎలా ఉంది సైజ్, దానిది లైనింగ్ థిక్నెస్ సరిగా పెరుగుతుందా లేదా, అండ్ సెకండ్లీ ఆమెది బ్లడ్ టెస్ట్, హార్మోన్స్ అన్నీ కరెక్ట్ ఉందా, థైరాయిడ్ లెవెల్స్ విదిన్ కంట్రోల్ ఉన్నాయా లేదా, మీది వీర్యంది కణాల పరీక్ష అట్లీస్ట్ 1 or 2 రిపోర్ట్స్ ఉంటే కూడా ఇట్ విల్ బి గుడ్. కౌంట్స్, దానిది కదలికల్, మోటిలిటీ, మార్ఫాలజీ అంతా కరెక్ట్ ఉందా లేదా, అది అట్లీస్ట్ మేల్ ఫ్యాక్టర్ రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ఫీమేల్లో ఇంకా కొన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటే ట్యూబల్ టెస్ట్ కూడా చేస్తారు. ట్యూబ్స్ చూసుకుంటారు, ఎక్స్రే టెస్ట్ ఉంటుంది హెచ్ఎస్జి, ఆర్ కొన్ని పేషెంట్స్లో సలైన్ టెస్ట్ చేస్తారు ఎస్ఐఎస్ అని. అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఇంకా ఉంటే హిస్ట్రోస్కోపీ అని కూడా చిన్న ఆఫీస్ ప్రొసీజర్ 2 hours కెమెరా పంపిస్తారు. ఇవి అన్నీ కాంప్రిహెన్సివ్గా వర్కప్ చేసుకోవాలి. ఇన్ కేస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ 3 months మందులు వాడి కూడా రాలేకపోతే ఆ సిచ్యువేషన్లో ఐయుఐ పద్ధతి హెల్ప్స్. ఈ పర్టికులర్లీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఐయుఐ మీ వీర్యంకి ప్రిపేర్ చేసి గర్భసంచిలో ఎక్కిస్తారు. ఆ పద్ధతిలో మీకు సక్సెస్ రావచ్చు. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు కర్నూలు నుంచి. రవి గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ యాక్చువల్గా ఏంటంటే మా వైఫ్ యాక్చువల్గా 1 year బ్యాక్ నుంచి ట్రీట్మెంట్ చేస్తా ఉంది సార్, పీసీఓఎస్ అని. అంటే కోవిడ్ ముందు వచ్చేసి ట్రీట్మెంట్ చేశారు 1 or 2 months. అంటే డాక్టర్ వచ్చేసి లోకల్గా టాబ్లెట్స్ అలా పెట్టారు. టాబ్లెట్స్ పెట్టినప్పుడు తను ఏమైందంటే ఇది టైం పడుతుంది, పీసీఓఎస్ ఉంది, ఒక సర్టైన్ టైం అంటూ ఉండదు, ఇది ఏదో ఒక టైంలో ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉందని చెప్తారు. అట్లే దాంతో పాటు ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. దీనికి ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంది, అంటే ఒక 3 months ఒకసారి 2 months ఒకసారి అలా రావడం అలా జరుగుతుంది సార్. ఇప్పుడు ఏంటి రీసెంట్ గా వెళ్ళి మళ్ళీ ఒక ఇంజెక్షన్ చేశారు సార్. రీసెంట్ గా ఒక 4 months నుంచి ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఎగ్ రిలీజ్ అయింది, ఓవరీస్ వచ్చాయి, కానీ ఏంటంటే మళ్ళీ ఫెయిల్ అయిందని చెప్పారు. అంటే ఈసారి అవ్వలేదని అని డాక్టర్కి డౌట్ వచ్చి మళ్ళీ ఏదో స్కాన్ చేసేసారు. గర్భసంచిలో వచ్చేసి ఒక యూ టైప్ లో పెద్దగా ఉంది అని చెప్పారు. దాన్ని లాప్రోస్కోపీ చేసి అది తీస్తే అప్పుడు మీకు ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు. అంటే అది కంపల్సరీగా సర్జరీ చేయించుకోవాలా ఏంటి అని చెప్పి. మీ ప్రాబ్లం పర్ఫెక్ట్గా అర్థం అయిపోయింది నాకు. సో స్కానింగ్లో యూట్రస్లో పాలిప్ ఉంది అని మీకు చెప్పారు. మోస్ట్ ప్రాబబ్లీ అది పాలిప్ ఉండొచ్చు. లాప్రోస్కోపీ అంటే పైన ఒక చిన్న కెమెరా పంపిస్తారు, కీ హోల్ సర్జరీ అంటారు దానికి. కుట్లు కూడా చాలా సన్నది పడతాయి, కనిపించవు కొన్ని రోజులు. బట్ యూట్రస్ లోపల పాలిప్ వస్తే ఆ ప్రొసీజర్ పేరు హిస్ట్రోస్కోపీ. గర్భసంచి లోపల నుంచి కింద నుంచి దే విల్ బీ సెండింగ్ అ కెమెరా. ఆ ప్రాసెస్కి హిస్ట్రోస్కోపీ చెప్తారు. హిస్ట్రోస్కోపీలో యూట్రస్ మొత్తం చదువుకుంటారు, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఎండోమెట్రియం ఎలా ఉంది. పాలిప్ కట్ చేసి తీయచ్చు ఆ ప్రాసెస్లో. జస్ట్ సింపుల్ డే కేర్ సర్జరీ, సేమ్ డే వెళ్ళొచ్చు. పేషెంట్కి పాలిప్ ఉంటే డెఫినెట్లీ సైజ్ అక్కడ ఇంపార్టెంట్. సన్న సైజ్ ఉంటే మెడిసిన్స్ ఇస్తారు. అబవ్ ఒక పర్టిక్యులర్ సైజ్ 1 centimeter అండ్ అబవ్ ఉంటే డెఫినెట్లీ హిస్ట్రోస్కోపికలీ తీస్తే ఒక ఛాన్సెస్ పెరుగుతాయి ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీది. మాట్లాడుకుంటున్నాం ఐయుఐ సమస్య గురించి విత్ డాక్టర్ శశాంత్ ఫ్రమ్ 49 హాస్పిటల్. సో కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ప్రసన్న గారు చెప్పండి. మేడం నాకు హలో సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. నాకు అన్ని టెస్ట్ చేశాను, అన్ని టెస్ట్ బాగానే ఉన్నాయన్నారు. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి ఫైబ్రాయిడ్స్? సార్ ఒకటి ఉంది అని చెప్పారు, 1 point ఉందని చెప్పారు, 1.5 ఉందని చెప్పారు. అంటే నాకు కరోనా ముందనమాట అది. ఆ తర్వాత నేను అది లాక్డౌన్ అయ్యి హాస్పిటల్ వల్ల చాలా వెళ్ళిన తర్వాత కొంచెం సరిగాయి అని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చారు సార్. మెడిసిన్స్ రాసిచ్చారు, కానీ అవి మళ్ళీ అంత కరగలేదమ్మా, అది సర్జరీ చేసి లాప్రోస్కోపీ చేసి తీసేస్తాం అంటున్నారు. తీసేసి అది ఏం ప్రాబ్లం లేదు సార్. సైజ్ చిన్నదే చెప్పారా మీరు? ఎన్ని సెంటీమీటర్స్?
1.5 ఓకే 1.5 సెంటీమీటర్కి లాప్రోస్కోపీ చెప్పారా? అవును సార్, అంటే చెప్పారు సార్. సరే, ఓకే ఓకే. మీకు బాధ ఉంటుందా పీరియడ్స్లో? కడుపు నొప్పి చాలా విపరీతంగా? కడుపు నొప్పి అట్టేం లేదు సార్, నాకు ఇది ఉంది బ్లడ్ అవుతుంది సార్, 2 రోజులు అట్లా అవుతుంది, 7 days 8 days. బ్లీడింగ్ హెవీగా అవుతుందా మీకు పీరియడ్స్లో? హెవీగా అవుతుంది సార్, అప్పుడు అయ్యేది 2 months, ఇప్పుడు అవటం ఇస్తాం అంత కావట్లా. రైట్. సో మీ డౌట్ ఈజ్ అంత చిన్న ఫైబ్రాయిడ్కి అవసరమా లేదా లాప్రోస్కోపీ, అదే కదా? రైట్ రైట్. సో ఇప్పుడు మంచి క్వశ్చన్ మీరు అడిగారు. ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రైన్ లియోమయోమా అంటారు. ఇది రిప్రొడక్టివ్ ఏజ్లో ఒక కామన్ కండిషన్ ఇన్ ఉమెన్. 15 to 45 yearsలో ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంటుంది ఫైబ్రాయిడ్స్ది. బేసిక్లీ గర్భసంచి గోడలో ఒక తెల్ల కలర్ది గడ్డలు ఫామ్ అవుతాయి. బినైన్, అది క్యాన్సరస్ ఉండవు, బినైన్ ట్యూమర్స్. సో ఈ ఫైబ్రాయిడ్స్ది సైజ్, లొకేషన్ ఇంపార్టెంట్. లొకేషన్ అంటే ఏ జాగాలో వచ్చింది గర్భసంచిలో. కింద సర్విక్స్ దగ్గర వస్తే సమ్ టైమ్స్ ఇన్ఫర్టిలిటీ కూడా చేయొచ్చు అది, ఆర్ ట్యూబ్స్ దగ్గర వస్తే కూడా ట్యూబ్కి క్లోజ్ చేసేస్తుంది దాని ఓపెనింగ్కి. సో ఇది లొకేషన్ చూసుకోవాలి ఇంపార్టెంట్గా. సర్జికల్ ఇండికేషన్ ఉందా లేదా. సో వాట్ ఈస్ దేర్ ఇస్, ఒక స్కాన్ చేస్తారు. స్కాన్లో ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ అంటారు దానికి, ఎక్కడ ఉంది ఒక డయాగ్రామ్ డ్రా చేస్తారు, సైజ్ ఎంత ఉంది. సో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే డెఫినెట్లీ ఒక ఎండోస్కోపిక్ సర్జరీ చేసుకోవచ్చు. గర్భసంచి దగ్గర క్యావిటీ దగ్గర ఉంటే కింద నుంచి కెమెరా పంపించి హిస్ట్రోస్కోపికలీ ఫైబ్రాయిడ్ తీసేది అవసరం పడుతుంది. అండ్ యూట్రస్ వాల్లో ఉంటే అది లాప్రోస్కోపీ చేసుకోవాలి. సో లొకేషన్ చూసి ప్లానింగ్ ఉంటుందండి. చాలా చిన్న ఫైబ్రాయిడ్స్, జస్ట్ 1 or 2 స్మాల్ ఫైబ్రాయిడ్స్, దానికి సిమ్టమ్ ఇబ్బంది లేకుంటే జస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు. జస్ట్ అప్పుడప్పుడు 6 monthsలో స్కాన్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ 1.5 centimeters చెప్పారు కాబట్టి, ఇఫ్ ఇట్ ఈస్ ఇండెంటింగ్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి లైనింగ్కి పుష్ చేస్తుందా లేదా, ఏదైనా ఇబ్బంది పడుతుందా, ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటేనే అంత చిన్న ఫైబ్రాయిడ్ తీస్తారు. అదర్వైజ్ దానికి తీసేది ఎగ్జాక్ట్ అవసరం కూడా లేదు, జస్ట్ మానిటరింగ్ చేసుకుంటారు. రైట్. సో జనరల్గా ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే వీ హ్యావ్ రీజన్స్, పీసీఓడి అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటే ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది అని మనకు తెలుస్తుంది. బట్ మెయిల్లో ఎలా తెలుస్తుంది అంటారు? ఎలా తెలుసుకోవాలి అసలు వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది, వస్తుంది అని? రైట్. సో అది మంచి క్వశ్చన్. సో మేల్ ఇన్ఫర్టిలిటీలో సిమ్టమ్స్ అనేది ఎగ్జాక్ట్గా ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ దేర్. సిమ్టమ్స్ దానికి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ నాకు ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సిచ్యువేషన్స్లోనే అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉంటే, హస్బెండ్ వైఫ్ కలిపినప్పుడు ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్, సరిగా వీర్యం రాలేకపోతే, ఆర్ వీర్యం వచ్చి దాని కలర్ yellow కలర్ ఆర్ బ్లడ్ స్టెయిన్డ్ రెడ్డిష్ కలర్, పింకిష్ కలర్ ఉంటే అప్పుడు కూడా మేబీ కొన్ని పేషెంట్స్కి డౌట్ వస్తుంది. కొన్ని పేషెంట్స్కి మూత్రంది ఓపెనింగ్ యూరిథ్రా ఉంటుంది, అది డిఫరెంట్ లొకేషన్లో హైపోస్పాడియాస్ అంటారు. సో ఇవి అన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద ఓన్లీ సిమ్టమ్. ఒక్కొక్కసారి సిమ్టమ్ అసలు ఏమీ ఉండదు. కోఇన్సిడెంట్లీ పిల్లలు అవ్వలేకపోతే సిమెన్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది, కౌంట్స్ చాలా తక్కువ ఉండడం, ఆర్ 0 count కూడా కొన్ని పేషెంట్స్కి ఉంటుంది. సో వీర్యంది కణాల పరీక్ష ఫస్ట్ స్టెప్, అది స్క్రీనింగ్ టెస్ట్. దానిలో వీ విల్ గెట్ టు నో తక్కువ కౌంట్స్ ఉంటే. రైట్. మన కాలర్ రెడీగా ఉన్నారు, అభినందన్ గారు. అభినందన్ గారు చెప్పండి మీ ప్రాబ్లం. హలో హలో అభినందన్ గారు, చెప్పమ్మా, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్. చెప్పండి. హలో చెప్పండి. మీ మా అమ్మాయికి హలో చెప్పండి. మ్యారేజ్ అయ్యి 1 year అయింది. ఓకే. ఆమెకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, ఓకే. రెగ్యులర్ పీరియడ్స్ రావడం లేదు. ఇట్లా ట్యాబ్లెట్స్ ఇస్తే అట్లా 10 daysకి అట్లా వాడిన 5 daysకి వస్తుంది పీరియడ్స్. రైట్. మళ్ళా ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది, మెడిసిన్స్ వాడుతూ ఉన్నాము. ఇంజెక్షన్స్ 3 injections ఇచ్చారు. ఇంజెక్షన్స్, సరే, ఓకే. డే బై డే లాగా. ఓకే. ఎగ్ మరి 0.3 ఉందంట, అది ఎక్కువగా ఎలాబరేట్ కావడం లేదు, అందువల్ల ఇది రెగ్యులర్ పీరియడ్స్ రావడం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాలిస్టిక్ ఇది ఉన్నాయి కాబట్టి లేజర్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు.
రైట్. డ్రిల్లింగ్ లాప్రోస్కోపీ చేసి లేజర్ లాగా ఆర్ కరెంట్ పెట్టి అండాశయాల్లో డ్రిల్ వేయాలని చెప్పేశారు మీకు. ఓకే. సో నార్మల్లీ ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం డయాగ్నోజ్డ్ అవుతే గుడ్లు పెరగడానికి కొన్ని ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి చెక్ చేస్తారు. క్లోమిఫెన్ సిట్రేట్, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, FSH, HMG, ఇవన్నీ పెట్టి బేసికలీ మెన్స్ట్రల్ సైకిల్కి కంట్రోల్లో తీసుకుంటారు. ఆ హార్మోన్స్ మొత్తం ఇంజెక్షన్స్లో ఇచ్చేస్తారు. అండ్ స్కానింగ్ చేసి ఎక్సర్సైజ్ చూస్తారు. కొన్ని పేషెంట్స్లో నాన్ రెస్పాండర్స్ ఉంటారు, కొన్ని పేషెంట్స్లో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వెరీ హై LH, వెరీ హై మేల్ హార్మోన్స్. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ బ్లడ్ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది సివియారిటీ ఎలా ఉంది అని. అండ్ స్కానింగ్లో కూడా గుడ్డు సైజ్ పెరగలేకపోతే అప్పుడు కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో PCO డ్రిల్లింగ్ అడ్వైస్ చేస్తారు. చాలా బల్కీగా ఓవరీస్ ఉంటే ఈ డ్రిల్లింగ్ ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్, 1 డేలో పేషెంట్ డిశ్చార్జ్ అవ్వచ్చు. ఓవరీస్లో కరెంట్ తోటి కొన్ని బేసిక్లీ ఒక ఏరియా బర్న్ చేసేస్తారు. అండ్ బోత్ సైడ్ ఓవరీస్ చేసినాక ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్పిందంటే ద రెస్పాన్స్ ఈజ్ గుడ్. నెక్స్ట్ టైం పేషెంట్కి అదే మెడిసిన్స్ పెడితే గుడ్లు పెరుగుతాయి. సో ఆ ప్రాసెస్కి అప్పుడు చేయించుకోవచ్చు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోవాలి, ఇంజెక్షన్స్ ఇవ్వాలి. రైట్. సో వెన్స్డే యూ హ్యావ్ ఆండ్రాలజీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు మీరు, క్యాంప్ ఒకటి. సో దాని గురించి చెప్తారా? రైట్. సో 49లో ఇప్పుడు ఎవ్రీ వెడ్నెస్డే ఫ్రీ ఆండ్రాలజీ క్యాంప్ ఉంది. మేల్ పేషెంట్స్, హస్బెండ్స్కి ఏమైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆర్ లో స్పర్మ్ కౌంట్, 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా వీఆర్ ప్రొవైడింగ్. ఎందుకంటే చాలా బాధపడతారు, సరిగా ఎవరు దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఈ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారు వాళ్ళు. సో దే క్యాన్ కమ్, ఫ్రీ కన్సల్టేషన్ ఉంది 49 హాస్పిటల్ సికింద్రాబాద్లో. అండ్ వీర్యం కణాల పరీక్ష కూడా కాంప్లిమెంటరీ, అది ఫ్రీగా చేస్తారు. అండ్ మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఐ విల్ బి కన్సల్టింగ్. నేను అక్కడ మీకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటాం. రైట్. సో యాక్చువల్లీ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది డాక్టర్, ఇట్స్ నాట్ అబౌట్ ఒక వ్యాధో లేకపోతే ఒక ఇదో కాదు. సో మెంటల్లీ కూడా వాళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. బికాజ్ ఇన్ఫర్టిలిటీ వచ్చి ప్రాబ్లం ఉంది అనగానే వాళ్ళు ఫస్ట్ మెంటల్లీ వాళ్ళు చాలా ఇదైపోతూ ఉంటారు. సో యాజ్ ఎ డాక్టర్ మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? రైట్. సో ఇప్పుడు చాలా డిస్ట్రెస్గా ఉంటారు పేషెంట్స్ అండ్ బికాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో మెయిన్లీ ఆ కారణంకి సొల్యూషన్ ఒకసారి చెప్తే దే విల్ ఫీల్ మచ్ మోర్ రిలీవ్డ్. సో పాజిటివ్గా ఉండాలి ఫస్ట్ థింగ్. మంచిగా డయట్ ఫాలో చేయాలి, స్ట్రెస్ తీసుకోవద్దు పేషెంట్స్. అండ్ అఫ్ కోర్స్ ఒక్కొక్క సిచ్యువేషన్లో కొద్దిగా పేషెంట్స్ హెల్ప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IUI పద్ధతి ఎవరికైనా అడ్వైజ్ చేస్తే అట్లీస్ట్ 4 to 6 months టైం పడుతుంది. సో లిటిల్ బిట్ ఆఫ్ పేషెన్స్ ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ సక్సెస్ ఉంటుంది. ఓన్లీ కొన్ని పేషెంట్స్లో ఇట్ విల్ ఫెయిల్ బికాజ్ చాలా సివియర్గా డ్యామేజ్, అతుకులు, అదేషన్స్ ఉంటాయి ఆర్ యాబ్సెంట్ యూట్రస్ ఉన్న వాళ్ళకే కొన్ని డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీలో. మెజారిటీకి ట్రీట్మెంట్ ఉంటుంది, లైట్గా పేషెంట్స్ తీసుకోవాలి. దిస్ ఇస్ వాట్ వీ అడ్వైస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుశాంత్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.